రాష్ట్రంలోని 7 కులాల వద్దే సగానికి పైగా భూములు ఉన్నట్లు సమగ్ర సర్వేలో తేలింది. జనాభాలో 4.8% ఉన్న రెడ్డి కులస్తులో 11.5% భూములతో అగ్రస్థానంలో ఉన్నట్లు సర్వే నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 16% బ్రాహ్మణ కుటుంబాల్లో కార్లు ఉన్నాయని, 42% కోమటి కులస్తుల ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. రాష్ట్ర జనాభాలో మాదిగలు అత్యధికంగా 10.3% ఉండగా ఆ తర్వాత ముదిరాజ్, లంబాడి, యాదవ, రెడ్డి, గౌడ్, మాల, మున్నూరు కాపు, పద్మశాలి, రజక, కురుమ, ఒడ్డెర, ముస్లింలు, అగ్నికుల క్షత్రియ, వైశ్య, నాయి బ్రాహ్మణ, కుమ్మర కులస్తులు ఎక్కువ శాతం ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో సుమారు 40% జనాభా పట్టణాల్లో కేంద్రీకృతమై ఉందని సామాజిక ఆర్థిక కులగణన సర్వే పేర్కొంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య కులాల మధ్య అంతరం ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. సిపెక్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీల్లో 88.4%, ఎస్సీల్లో 70.6%, బీసీల్లో 58.2% ఉండగా జనరల్ కులాలు 39.7% ఉన్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో 82% బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నట్లు నివేదిక తేల్చింది. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారని, దీనిని బట్టి సామాజిక అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోందని సర్వే వెల్లడించింది. కొన్ని కులాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువగా ఉన్నాయని, వ్యాపారంతో ముడిపడిన వారు, సర్వీసు రంగంలో ఉన్నవారు పట్టణాలకు ఎక్కువగా వలస వెళ్లారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీల్లో 56%, ఎస్టీల్లో 47%, బీసీల్లో 42%, జనరల్ కులాల్లో 17% బాగా వెనకబడి ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం, ఉన్నత విద్యా సంస్థల్లో కొన్ని కులాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, ఆర్థిక అసమానతలు, భూ యాజమాన్య హక్కుల్లో అసమానతలు, ఇళ్లు, ఇతర మౌలిక వసతుల్లో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో సగానికి పైగా కేవలం 7 కులాల చేతుల్లోనే ఉందని కులగణన సర్వేలో తేలింది. 25 కులాలకు చెందిన వారు వారి జనాభా నిష్పత్తి కన్నా ఎక్కువగా భూమి కలిగి ఉన్నారు. రాష్ట్ర జనాభాలో కేవలం 4.8% మాత్రమే ఉన్న రెడ్డి కులం వారి వద్ద 13.5%తో అగ్రస్థానంలో నిలిచింది. బీసీల్లో కురుమ కులస్తుల వద్ద అత్యధికంగా 62%కి పైగా కుటుంబాలకు భూమి ఉన్నట్లు తేలింది. బీసీల్లోని ఆరేవాళ్లు, ఎస్టీ, కోయ, లంబాడి, ఎస్సీ, మాదాసి కులాల్లో 60% కుటుంబాలకు ఎంతో కొంత భూమి ఉంది. ఓసీ విభాగంలో రాజులు, ముస్లింలు, జైనులు, బ్రాహ్మణులు, అయ్యంగారు కుటుంబాల్లో 10% కన్నా తక్కువ మందికి మాత్రమే భూమిని కలిగి ఉన్నాయి. ఈ కులాల్లో 80% కుటుంబాలకు భూమి లేదని సర్వేలో తేలింది. ఎస్సీ, బేడ, మాదిగల్లో 80% కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉంది. ఓసీల్లోని రాజులు, బ్రాహ్మణులు, కాపు, ఎస్టీల్లోని గండ్, కోయ కులాల్లో 30% కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకు భూమి ఉంది. ఒక కుటుంబానికి 20 ఎకరాల కన్నా పెద్ద కమతం కలిగి ఉన్న కుటుంబాలు అత్యధికంగా ఓసీ జైనుల్లో 82%, రాజుల్లో 15%, బ్రాహ్మణుల్లో 6.8%, బీసీ గంగిరెడ్లవారు 6% ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా 16.40% బ్రాహ్మణుల ఇళ్లలో సొంత కార్లున్నాయి. ఓసీల వద్ద ఓబీసీల కంటే 3 రెట్లు, ఎస్సీలు, ఎస్టీల కంటే 5 రెట్లు అధికంగా కార్లు ఉన్నట్లు తేలింది. మొత్తం మీద రాష్ట్రంలో సగటున 3.2% కుటుంబాలకు కార్లున్నాయి. అత్యధిక శాతం బ్రాహ్మణ కుటుంబాలకు, ఆ తర్వాత జనరల్ కులాలైన రాజులు, కమ్మ, కాపు, కోమటి, వెలమ, జైన కుటుంబాలు ఎక్కువగా సొంత కార్లు కలిగి ఉన్నాయి. బీసీ క్రిస్టియన్లు, బీసీ బిలోని స్వర్ణకార కుటుంబాల్లో కూడా సగటు అంతకంటే ఎక్కువగా కార్లు ఉన్నాయి. అతి తక్కువగా ఎస్టీల్లో 0.2% కుటుంబాల్లోని కార్లున్నాయి. రాష్ట్రంలో 22.60% ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు ఉన్నట్లు సర్వేలో తేలింది. అత్యధికంగా 42% కోమటి, కమ్మ కుటుంబాల్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. రాష్ట్ర సగటు కంటే ఈ 2 కులాల వద్ద రెట్టింపు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఓసీలైన అయ్యంగార్లు, వెలమ, రెడ్డి, బ్రాహ్మణ, రాజుతో పాటు ఎస్సీ, క్రిస్టియన్ల వద్ద ఇళ్లలో కూడా పెద్ద సంఖ్యలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి.